సాఫ్ట్వేర్ ఇంజనీర్ విజయశాంతి రెడ్డి ఆమె మరణం, ఇద్దరు పిల్లల్ని తీసుకుని వెళ్ళి రైలు పట్టాల మీద నుంచుని లోకల్ ట్రైన్కి ఎదురు వెళ్ళి చనిపోయినటువంటి ఉదంతం. మనకి తెలిసినది ఒకటి మాట్లాడచ్చు, తెలియనిది మాట్లాడచ్చు. తెలిసి తెలియకుండా సోషల్ మీడియాలో భర్తని పట్టుకుని టార్గెట్ చేసేశారు. భర్త వేధింపు ఉంటాడు అంతే. వీళ్ళు వెళ్ళి అక్కడ బాత్రూంలో చూసినట్టు, లేకపోతే వాళ్ళకి తెలిసినట్టు. ఆ భర్త ఏమో దుబాయ్లో ఉంటున్నాడు. ఇటు ఈమె పోనీ ఏమన్నా డబ్బులు లేనటువంటిదే అంటే ఇది హెడ్గా చేస్తుంది, టీం లీడ్గా చేస్తుంది. ఇంకొక వైపున పిల్లలు ఏమన్నా చదువు రానటువంటి వాళ్ళు అంటే ఇద్దరు మంచి చదువులు చదువుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా అంటే లేవు. ఇవాళ రోజున ఏమైపోయిందంటే లోన్లీనెస్ పెరిగిపోతుంది జనాలలో. ఈ సందర్భంలో అంటే ఇటు భర్త అటు పిల్లలు చెరొక వైపున ఉంటారు. అక్కడి నుంచి బిగినైందా ఏంటనేది తెలియదు. అమ్మాయికి సంబంధించిన దాంట్లో బంధువులందరినీ విచారించారు. అదృష్టం వల్ల ఏంటంటే ఏ బంధువులు కూడా, ఇంక్లూడింగ్ అమ్మాయి తల్లి కూడా ఎలాంటి పొరపొచ్చాలు లేవు, గొడవలు లేవన్నీ చెప్తున్నటువంటి పరిస్థితి. అమ్మాయికి సంబంధించినటువంటి ఒక లేఖ ఇప్పుడు బయటకు వచ్చింది. నాకు ఈ జీవితం చిరాగ్గా ఉంది, భరించలేకపోతున్నాను, నేను ఒకదాన్నే కాకుండా పిల్లలను వదిలిపెట్టలేను, అందుకని పిల్లల్ని కూడా తీసుకుని వెళ్ళిపోతున్నాను అంటూ చనిపోతున్నాను అన్నటువంటి ఒక నోటు కారులో వదిలిపెట్టి వెళ్ళినటువంటిది. ఆ కారు తాళాలు అబ్బాయి జేబులో పెట్టి ముగ్గురు కలిసి అక్కడ ఆత్మహత్య చేసుకున్నటువంటి సంఘటన. ఇందులో పోలీసులకి ఏం దర్యాప్తు చేయాలో అర్థం కావట్లేదు. బంధువులందరిని అడిగారు. బంధువులందరూ కూడా వాళ్ళ జంట బాగుంటుంది, ఏ ప్రాబ్లం లేదని చెప్తున్నారు. లోన్లీనెస్సా, లేదంటే తను ఏదో ఒక జీవితాన్ని కోరుకుంటే ఆ జీవితం అందట్లేదా? ఎందుకంటే డబ్బు ఉన్నటువంటి వాళ్ళకి పేదరికానికి సంబంధించినటువంటి, లేకపోతే ఇంకా సంపాదించుకోవాలి. డబ్బులు లేనటువంటి వాళ్ళకి డబ్బులు సంపాదించు, మనకి ఉన్నదానికంటే లేనిదేదో సాధించాలన్నటువంటి తపనతోనే ఈ మధ్యకాలంలో మానసిక రుగ్మతలు పెరుగుతున్నాయి. ఉన్నదాంతో సంతృప్తి చెందేటటువంటి తత్వాన్ని ఇప్పుడు మన పెద్దలు ఎవరు చెప్పట్ల. ఏదోవరకు అమ్మ, అక్క, అత్త, బావ, మేనమామ, మేనత్త ఇట్లాగే మనకి ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే వాళ్ళు సర్ది చెప్తూ ఉండేవాళ్ళు, నడిచేది. ఇప్పుడు రూటు మారిపోయింది. దాని పర్యవసానాలు ఎలాంటివి?